హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన పావనీస్ కిచెన్. ఈరోజు నేను ఒక వీడియోతో కాదు 2 వీడియోలు కంబైన్ చేసి పెట్టాను అనమాట. ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. ముందుగా ఈరోజు రెసిపీ వచ్చేసి ఆల్రెడీ అందరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, గోంగూర రొయ్యలు అనమాట. ఇది చాలామందికి తెలీదు, దీని కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి రెసిపీ చూద్దాం వచ్చేయండి. ముందుగా ఒక టమాటాని కట్ చేసుకోవాలి. అందులోనే 3 పచ్చిమిరపకాయలని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం అలా జస్ట్ ఆయించుకొని అందులోకి గోంగూరని మంచిగా కడిగేసి వాటర్ ఏం లేకుండా బాగా పిండుకొని వేసుకోవాలన్నమాట. అది వేసుకున్నాక గోంగూరని అటు ఇటు కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ఇటు కలుపుకుంటూ ఉంటే గోంగూర అనేది కలర్ మారుతూ ఆకులు అనేవి ముద్దగా అయిపోతాయి. ఇప్పుడు వేసినంత ఉండదన్నమాట గోంగూర, దానికంటే చాలా తక్కువ అవుతుంది. చూడండి ఎలా కలర్ చేంజ్ అవుతుందో, ఒక్కొక్క ఆవు అలా చేంజ్ అవుతుంది అనమాట. అలా ముద్దగా అయ్యేంత వరకు మొత్తం ఆకులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీట్గా కలుపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాని మీద మూత పెట్టి సిమ్లో పెట్టి ఇంకా గోంగూరని ఉడికించేసుకోవాలి. మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు గోంగూర మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మరో పక్కన కడాయి తీసుకొని అందులోన సరిపడినంత రొయ్యలు వేసుకోవాలి. గోంగూరకి సరిపడినంతగానే రొయ్యలు తీసుకోవాలి, ఎక్కువైనా సరే బాగోదన్నమాట కర్రీ. ఇంకా రొయ్యలు తీసుకొని నీట్గా కడిగేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని ఇంకా నీట్గా కలుపుకొని హై ఫ్లేమ్లోనే నీట్గా ఆయించేసుకోవాలి. రొయ్యల్లోకి వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అందులో వాటర్ మొత్తం అదే వస్తుంది, మొత్తం ఇంకిపోతుంది. చాలా వాటర్ ఉంటుంది అనమాట. మరోపక్క గోంగూరను కూడా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇంకా వీటికి కావాల్సింది పులుపు. గోంగూర అంత పుల్లగా ఉండలేదు కాబట్టి కొంచెం చింతపండును కూడా సపరేట్గా నానబెట్టుకొని పిసికేసి ఉంచుకోవాలి. మరో పక్కన గోంగూర ఉడికిన తర్వాత ఇదిగోండి, కవ్వంగారితోనైనా కవ్వం కొట్టచ్చు, లేదా నాలాగా ఇలా అయినా సరే నీట్గా స్మాష్ చేసుకోవచ్చు. అవి స్మాష్ అయిన తర్వాత ఇంకా అవి పక్కన పెట్టేసుకోవాలి. మరో పక్క రొయ్యలు ఇలా నీట్గా వాటర్ అంతా ఇంకిపోయి అలా అయిన తర్వాత వాటిని ఇంకో గిన్నెలోకి తీసుకొని సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. అదే ప్యాన్లోన కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కల్ని, ఒక ఆనియన్ని తీసుకున్నానండి నేను, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని మొత్తాన్ని వేసుకొని ఆయించుకోవాలి నీట్గా. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఏం లేదండి, ఇది కర్రీ ఉన్నట్టుగానే కర్రీ వండేసి అందులో వేసుకోవడమని. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నీట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక అందులోనే రొయ్యలు తీసుకున్నాం కదండి, ఆ రొయ్యలు కూడా ఇందులో వేసుకొని కొంచెం ఆయించుకోవాలి నీట్గా. ఇదిగోండి, ఇలా రొయ్యలు వేసుకున్నాక అవి నీట్గా అందులోనే కొంచెం వేగేంత వరకు కొంచెం ఆయించుకొని, అంటే నీచు వాసన పోతుంది అనమాట. రొయ్యలు కొంచెం స్మెల్ వస్తాయి కదా, అవి వేసుకున్నాక అందులోనే ఉప్పు, కొంచెం కారం, పసుపు వేసుకొని అందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కర్రీని నీట్గా ఉడికించేసుకోవాలండి. ఇక్కడ కింద మాడినట్టుగా ఉంది, కానీ మాడింది అనేది మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి, దానివల్ల మాడు అనేది ఉందన్నమాట. ఈ రొయ్యలు ఏం మాడిపోలేదు, రొయ్యలు మాడిపోయానని మాత్రం అనుకోకండి. కొంచెం ఎక్కువగానే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అంతా కొంచెం ఇంకినంత వరకు కూరని మగ్గించేసుకోవాలన్నమాట.
కూర ఇదిగోండి ఇలా దగ్గరగా కొంచెం మగ్గిన తర్వాత పక్కన పెట్టి ఆ గోంగూరలోన చింతపండు నానేసాం కదండి, ఆ చింతపండు తీసుకొని దాని రసాన్ని సరిపడినంతగా చూసుకొని వేసుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. గోంగూర పులుపు ఎంత ఉందో అది మొత్తం వేసుకున్నాక టేస్ట్ చూస్తాం కదా, అలా చూసుకున్నప్పుడు మరి కొంచెం వేసుకోవచ్చు అనమాట సరిపోకపోతే. ఇంకా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇంకా అందులోనే మనం కర్రీ వండుకున్నాం కదండి రొయ్యలది, ఆ కర్రీని ఇందులోన వేసేసుకోవాలి. ఈ కర్రీ కూడా వేసుకున్నాక నీట్గాను మొత్తాన్ని మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా అవి బాగా మగ్గినంత వరకు ఉంచుకోవాలి. అంటే వాటర్ సరిపడినంతగా చూసుకొని ఉంచేసుకోవాలన్నమాట. ఇంతేనండి ఈ ప్రాసెస్, చాలా ఈజీ. గోంగూర కొందరైతే మిక్సీలో కూడా వేసుకుంటారు, అలా వేసుకున్నా బాగానే ఉంటుందండి. అలా ట్రై చేసినా ఓకేనా. ఇదేనండి ప్రాసెస్. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకో వీడియో అన్నాను కదండి, ఇదేనండి. ఇది ఏ ఊరు షాపింగ్ మాల్ వీడియో చివరిలో చెప్తాను. వీడియో చివరి దాకా స్క్రిప్ట్ చేయకుండా చూడండి, ఓకేనా. అండ్ ఈ షాపింగ్ దేనికోసం అని అంటే మా పిన్ని వాళ్ళ కూతురు, నా చెల్లి అనమాట, మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ఉండను, ఎందుకంటే వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు, నేను వేరే ఊర్లో ఉన్నాను. వాళ్ళు తీసిన వీడియోని నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని చెప్తున్నాను అనమాట. ఇంకా మెచ్యూరిటీ ఫంక్షన్ ఇంకో 4 days or 5 days ఉంది. దానికోసమని షాపింగ్ చేస్తున్నారు. హల్దీ ఫంక్షన్ ఒకటి పెట్టుకుంటున్నారు. హల్దీకి నెక్స్ట్ ఫంక్షన్ రోజుకి ఫ్యామిలీ మొత్తానికి షాపింగ్ చేసుకుంటున్నారు అనమాట, 2 familiesకి. ఇంకా నాకు వెళ్ళడానికి అయితే వీల్లేదు, అందుకనే వెళ్ళడం లేదు. అందుకనే మొత్తం వీడియోస్ అన్నీ తీసి నాకు పెడుతున్నారు. ఇంకా ఇక్కడ హెల్దీ ఫంక్షన్ కోసం అనేసి చూస్తున్నారనమాట. వీళ్ళు ఫ్రాక్ అయితే చూడండి చాలా బాగుంది. మరి ఏం తీసుకున్నారో నాకు కూడా అర్థం కాలేదు, ఎవరైనా తీసుకున్నారో నాకే చెప్పలేదు. ఇంకా ఫస్ట్గా పట్టుకున్న ఈ ఫ్రాక్ మాత్రం చాలా బాగుంది. ఫంక్షన్ పిల్లకైతే బాగుంటుంది ఇది. మరి ఏం తీసుకున్నారో ఏంటో, చాలా లుక్ ఇస్తుంది. ఇంక చూసినట్టుగా ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మా పెద్ద చెల్లికి వాళ్ళకి కూడాను తీసుకున్నట్టుగా ఉన్నారు. మొత్తం హెల్దీ ఫంక్షన్ అంటేనే హడావిడి. అప్పుడుది ఎప్పుడే అన్నట్టుగా పాత వేసుకోకుండా కొత్తవి అప్పుడప్పుడు తీసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. హెల్దీ ఫంక్షన్కి అందరూ ఎల్లో కలర్ డ్రెస్సులతోనే వస్తారు, ఎల్లో కలర్ శారీస్తోనే వస్తారు కదా. ఇంకా అందుకనేసి హెల్దీ ఫంక్షన్ కోసం అక్కడ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇదిగో వీడియో తీసిన కెమెరామ్యాన్ మా చెల్లి, పెద్ద చెల్లి రమ్య. ఇంకా హెల్దీ ఫంక్షన్ కోసం మొత్తం తీసుకుంటున్నారు. ఇంకా ఇద్దరు ఆడపిల్లలకి ఒక మగపిల్లడు, ఇంకా మా చెల్లి, మొత్తం 3 పిల్లలు అనమాట. వాళ్ళందరికీ తీసుకున్నాడు, కాస్త టైం పడుతుంది. వాళ్ళ కోసమే ఏమో కానీ మన ఆడవాళ్ళు ప్రత్యేకంగా షాపింగ్కి వెళ్తే దానికి మరి ఇంకెవ్వరు చెప్పనవసరం లేదు. అందుకని బాయ్స్ ఎవరు వెళ్ళలేదు చూడండి. మా చిన్నాన్నలు ఎవరికి కనిపిస్తలేదు, వీళ్ళు 3 వెళ్ళారు, పెద్ద మనుషులు అందరూ. వీళ్ళే వెళ్ళేసి ఇంకా తీసుకున్నారు. గంటల కొద్ది షాపింగ్ చేసుకొని వచ్చినట్టుగా ఉన్నారు. ఇంకా అక్కడ అది అయిన తర్వాత ఇంకా వీళ్ళ కోసం శారీస్ చూస్తున్నారనమాట. ఇంక ఫంక్షన్ నాడు ఆ పిల్లకి కూడా శారీ చూస్తున్నారు, వాళ్ళకి వీళ్ళకి. ఇక్కడ వీడియోలో కనిపించింది కదండి, అదేని మా చిన్న పిన్ అనమాట. వాళ్ళ పాపనే మెచ్యూరిటీ అయింది. ఆ పాప కోసం అనేసి ఇప్పుడు షాపింగ్ చేస్తున్నారు. ఇంకా చూడగానే మనకి ఏవి నచ్చవు కదా, ఇంకా అక్కడ షాప్లో ఉన్నవన్నీ తెచ్చి కింద పెడితే మొత్తాన్ని తీసుకొని అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్లీ నాకు ఏం తీసుకున్నారో ఇంకా క్లారిటీగా చూపిలా, నాకు అదే నచ్చలేదు. బట్ వచ్చేసిన తర్వాత మనం ఏం చెప్తాం, ఏ టైంకి వెళ్ళారో కాల్ చేసితే పర్ఫెక్ట్గా నేను ఏది చెప్పాలి, ఏది తీయాలి అని అనేది చెప్పి ఉండేదాన్ని. నచ్చినవన్నీ తీసుకుని వెళ్ళిపోయింది మా చెల్లి, మా పిన్ని. ఇంకేమంటాం, ఏదో ఒకటి మనకు కంటెంట్ కావాలి కదా, మీకు కావాల్సింది అదే కదా. నేను ఉండుంటే బాగున్నబ్బా అన్నట్టుగా ఉంది. మొదటి పాపది గ్రాండ్గా చేస్తారు కదా ఎక్కడైనాను, నాది అలానే గ్రాండ్గా అయింది అనుకోండి. ఇప్పుడు మా చెల్లిది ఇలానే గ్రాండ్ చేస్తున్నారు కదా, వెళ్తే బాగుంటే మనం వెళ్ళే పరిస్థితిలో లేము. ఆ టైంకి అమ్మ మా ఆయన వెళ్తే వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి.
ఇంకా శారీస్ అన్నీ చూసుకొని అందులో నచ్చినవి తీసుకున్నారు. వీళ్ళు బ్లౌజులు చూడండి ఇప్పుడు రెడీమేడ్గా అందులోనే వర్క్ ఇచ్చేస్తున్నారు. మరి ఎంత పడ్డదో ఏంటో తెలియదు ప్రైస్. చాలా బాగున్నాయి మాత్రం శారీస్కి బ్లౌజెస్. మరి సపరేట్గా మగ్గం వర్క్ అవి ఏం వేయించే అవసరం లేదు, డైరెక్ట్గా అవే ఇచ్చేస్తున్నారనమాట. డైరెక్ట్ ఆ షేపుల్లోనే కట్ చేసుకొని కుట్టించేసుకుంటే సరిపోతుంది. ఇంకా హ్యాండ్స్ వచ్చినాయి. ఇదేనా అక్కడ చూసాను. అవును ఉమా ఇది తీస్తానా? ఇందులో కలర్ తీయండి. ఇదేనా చీరంత వచ్చింది పింక్ వచ్చింది, పైన పింక్ వచ్చింది. రెండు వస్తాయా? మామూలుగా ఇది కుట్టించు తీస్తాను బొమ్మ అందులో. నచ్చిందా? ఇంకా పట్టు కావాలా? అంటే మరి పట్టు వరకు అదే చేతికి వరకు వచ్చి పట్టు చూపిస్తుంది. ఫుల్ హెవీ వరకు వస్తుంది కదా. చూడు చూద్దాం. వర్కులు వస్తాయిరా, అది హ్యాండ్ వర్క్లు వచ్చినాయి కదా. ఫంక్షన్ అదే తీసుకున్నారు. బ్లౌజ్ ఎందులోనే ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంకా బాయ్స్ వేరుకి వెళ్ళిపోయారు. ఇంకా మా చిన్నాన్నలకి తమ్ముడికి అందరికి తీసుకుంటుంది అనమాట. వాళ్ళకి కూడా ఇక్కడే షాపింగ్ చేసేసారు. మరి వాళ్ళ అవసరం లేదనమాట. వీళ్ళకి నచ్చినవే వెళ్ళేసి చూసుకొని తీసుకొచ్చేసినారు. ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా బిల్లింగ్ వేసుకుంటున్నారు. ఇంకా చివరిగా మరి ఏ టైం అయిందో, మార్నింగ్ వెళ్ళారు మరి ఈవినింగ్ వెళ్ళారు అర్థం కాలేదు. మధ్యాహ్నం రిటర్న్ అవుతుందరు. ఎవరు వాళ్ళు సపరేట్గా ప్యాకింగ్ చేయించేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయారు. ఇక్కడ షాప్లో మా పిన్ని చూడండి, ఈ పిల్ల వాళ్ళ పాప ఇక్కడ కామెడీ. ఇది కిరాణా షాప్ అండి. కిరాణా షాప్ పక్కన ఒక చిన్న బట్టల కొట్టు ఉందంట. అందులోకి వెళ్ళలేదంట కానీ మీకు చూపిస్తుందంట, చెప్తుంది. అక్కడ దూడపిల్లను కూడా వదలలేదండి బాబు. దూడపిల్ల దగ్గరికి వెళ్ళి ఆ గేదె పిల్లకి దానికి కూడా వీడియో తీసి చూపిస్తుంది. ఇంకేం దొరకపోయినట్టుగా ఉన్నాయి అందుకని. వాయిస్ మళ్ళీ వాళ్ళది పెట్టకూడదట, నాదే పెట్టాలంట. ఇంటింటి కోసం ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడ షాపింగ్ ఎటోళ్ళు బయలుదేరిపోయి వచ్చేస్తున్నారు. ఒక పక్క మా చెల్లికి బాగాలేకపోయినా నేను వీడియో అన్నానని బయలుదేరిందో లేక డ్రెస్సులు ఎక్కడ తనకు నచ్చింది తీసుకురారని బయలుదేరిందో అర్థం కాలేదు. స్టమక్ పెయిన్తో ఉన్నా సరే బయలుదేరేసి వెళ్ళిందంట. ఇంకా అటు నుంచి రిటర్న్ వచ్చేసి ఇక్కడ ఒక ఇంజక్షన్ వేసుకొని రిటర్న్ అయిపోయారనమాట. మధ్యలోనే ఇది ఎక్కడో కాదండి, ఏలేశ్వరం. ఏలేశ్వరం అంటే చాలామంది తెలిసే ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఏలేశ్వరం. ఈ వీడియో చూడండి, ఎక్కడ షాప్ కామెంట్ చేయండి గాయస్. యూట్యూబ్లోకి వెళ్తుంది. ఇది అక్కడ డాక్టర్ గారు వాళ్ళ ఇల్లు అనమాట. అక్కడే హాస్పిటల్, అక్కడేమో ఇల్లు దగ్గర దగ్గరే ఉంటాయి. ఇంకా లేరంట, కాంపౌండర్ అంట చెప్తుంది చూడండి. ప్రతి ఇంటి ముందులా ఈ వినాయకుడు చాలామంది దగ్గర నేను చూశాను. ఎందుకు ఉంటుందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నాకైతే తెలియదు దేనికి వినాయకుడు బొమ్మని ఇంటి ఎదురుగా పెట్టుకుంటారు అనేసి. ఒకసారి కామెంట్ చేయండి. చూడండి తులసి మొక్కల చుట్టూ తులసి మొక్కలే డాక్టర్ గారి ఇంటి చుట్టూ చాలా బాగున్నాయి. ఇలా ఉంటే చాలా మంచిది.
ఇంటికి అప్పుడు వీడియో తీసుకుందా రా అమ్మో ఊపుకొని వచ్చింది ఎక్కడ దానికి తప్పించుకుంటామని ఇగో అంటే మా చెల్లికి బాగోలేదు అనేసి మా చిన్నాన్న వచ్చారు పికప్ చేసుకోవడానికి. ఎక్కువ దూరం ఇంకా అక్కడ నుంచి నడలేదు, ఎండ బాగుందనేసి ఇంకా తను మాత్రం ఎక్కించుకొని లగేజ్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళు వెనకాలే నడుచుకుంటూ వెళ్ళారు. ఇంక ఏలేశ్వరంలో ఫేమస్ అయిన ప్లేస్లు ఏడో తెలుసా అండి, ఇక్కడ గుడి అనేది శివాలయం గుడి చాలా ఫేమస్ అయింది అక్కడేని. ఆ చుట్టూను కొంచెం దూరంలో శ్మశానం ఇవి ఉంటాయి. అక్కడే బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ కూడా కూలిపోయిందని చాలా వీడియోల్లో చూసే ఉంటారు ఏలేశ్వరం గురించి. అదే అనమాట ఈ గుడి అయితే చాలా ఫేమస్ ఏలేశ్వరంకి, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాను. ఇంతే గైస్, ఇంకా ఈరోజైతే ఈ షాపింగ్ ఈ కుకింగ్ ఈ రెండు కలిపి పెట్టాను, ఎవరేమనుకోకండి. యాక్చువల్లీ పెట్టాలని అనుకోలేదు, బట్ సపరేట్ పెడితే ఏం బాగుంటుందని ఇంకా కుకింగ్లో కలిపేసి పెట్టాను.